వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ శుభదినాన ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనలందరినీ దర్శిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి వాగ్దానములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనందరి ప్రాణాత్మ దేహములను తెప్పరిల్లించు ఉన్నాడు. ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును. దేవుడు ఎందుకు మనల్ని బ్రతికించి ఆయన దయను కిరీటముగా ఉంచి సంవత్సరాన్ని ఇచ్చాడు అని అంటే మన వలన ఏమి జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రతిదండన అంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క ప్రతిదండన అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క రాకడ రాబోతూ ఉన్నదని, దుర్దినములు రాబోతున్నాయని మనం ఏం చేయాలంట? ప్రకటించాలంట. ప్రజలకు ప్రకటించి ఏం చేయమంటున్నాడు? ప్రకటిస్తూ దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఎవరైతే దుఃఖములో ఉన్నారో, రోగంతో ఉన్నారో, అశాంతితో ఉన్నారో, అలజడితో ఉన్నారో, అవమానాలతో ఉన్నారో, దరిద్రతలో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో, కేసుల్లో ఉన్నారో, శత్రు భయముతో ఉంటూ ఉన్నారో, వీటన్నిటి విషయంలో వారు పడుతున్నటువంటి దుఃఖం, యవన బిడ్డల కొరకు, యవన కుమారుల కొరకు, వారి జాబ్స్ కోసం, మ్యారేజ్ కోసం, సంతానం కోసం నిందలు అవమానాలు భరిస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు దేవుడు ఏం చేస్తానంట? దుఃఖపడేవారు అందరిని కూడా ఏం చేస్తానని రాయబడింది? ఓదార్చుటకు దేవుడు ఈ సంవత్సరాన్ని ఇచ్చాడంట. అలాగే కింద మాట కూడా చదువుకుందాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేస్తా అంట. నలిగిపోయిన, కృంగిపోయిన, అలసిపోయినటువంటి వారందరికీ కూడా ఉల్లాస వస్త్రము ధరింపచేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం నిత్యము ఏడ్చుకుంటూ దుఃఖంలో ఉండాలని దేవుడు అనుకోవట్లేదు ప్రియులారా. మన దేవుడు నిత్యం మనల్ని ఉల్లాసముతో, ఉద్యమతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగంటే 2025 సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. కాపాడిన మాట వాస్తవమే, దీవించిన మాట వాస్తవమే, మేలు చేసిన మాట వాస్తవమే. కానీ చాలా దుఃఖాలు, చాలా వేదనలు అనుభవించామని మనం అనవచ్చు, దేవుని మీద తప్పు మోపచ్చు. కానీ వ్రాయబడిన మాట ఏంటంటే, మనము దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే, దుఃఖం అనుభవించిన మాట వాస్తవమే, వేదన అనుభవించిన మాట వాస్తవమే. కానీ అన్ని విషయాల్లో దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అడపాదడపా దుఃఖాలు మాకు కలిగాయి, కానీ అన్ని విషయాల్లో దేవుడు కృప చూపించుకుంటూ వచ్చాడని నిశ్చయముగా మనం ఒప్పుకోక తప్పదు ప్రియులారా. అలాగున సర్వాధికారి అన్ని విషయంలో మన జీవితాల్లో వింత కార్యములు చేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన మీద కోపం వచ్చినా కూడా మరలా ఆయన జాలి పడుతూ ఉన్నా అంట ప్రియులారా. దేవుని యొక్క దయను, కనికరాన్ని, కృపను, ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.